హలో అండి అందరికీ. నేను సుసీ మెక్రే. ఈ రోజు సోమవారం, అక్టోబరు 20. మళ్ళీ, నా దగ్గర నా థింకింగ్ కప్, నా థింకింగ్ క్యాప్ ఉన్నాయి. నేను మీతో ఒక విషయానికి పంచుకోవాలనుకుంటున్నాను. బహుశా మీరు దీనిలో ఏదైనా విలువైనదిగా భావించవచ్చు. బహుశా మీరు నాతో ఏకీభవించవచ్చు. కానీ నేను దాన్ని షేర్ చేయాలనుకున్నాను. ఈ వారాంతంలో నేను ఆలోచిస్తున్నాను. నేను ఒక క్రీడాభిమానిని మరియు మీలో చాలా మంది కూడా అభిమానులేనని నాకు తెలుసు. నేను మసాచుసెట్స్లో నివసిస్తున్నాను, కాబట్టి నేను న్యూ ఇంగ్లాండ్లో భాగం. నేను బోస్టన్ రెడ్ సాక్స్ అభిమానిని. నేను బోస్టన్ సెల్టిక్స్ అభిమానిని. నేను బోస్టన్ బ్రూయిన్స్ అభిమానిని మరియు నేను న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ అభిమానిని. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను అభిమానిని. మీలో ఎవరైనా న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ను ఫాలో అవుతుంటే, టామ్ బ్రాడీ వెళ్లిపోయినప్పటి నుండి మరియు వారి కోచ్ను కోల్పోయినప్పటి నుండి వారు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. వారు కొన్ని కష్టాలు మరియు బాధలను ఎదుర్కొన్నారు, మరియు జట్టు బాగా ఆడటం లేదని భావించినప్పుడు, చాలా మంది వారికి మద్దతు ఇవ్వకుండా వదిలేశారు. కానీ, నేను ఎప్పుడూ అభిమానిగా ఉండటం ఆపలేదు. నేను వారికి మద్దతు ఇవ్వడం ఎప్పుడూ ఆపలేదు. నేను వారిని ప్రోత్సహించడం ఎప్పుడూ ఆపలేదు. కొందరు, మీరు ఆ ఆటను ఎందుకు చూడబోతున్నారు? వారు ఓడిపోతారు కదా అని అనడం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ నేను అలా ఆలోచించను. వారు ఓడిపోతారని నాకు తెలిస్తే నేను ఎందుకు చూస్తాను? వారు బాగా ఆడతారని మరియు విజయం సాధిస్తారని ఉత్సాహంగా, ఆశతో నేను ఆటను చూస్తున్నాను, ఎందుకంటే నేను ఒక అభిమానిని మరియు నేను ఆ జట్టులో భాగమని భావిస్తున్నాను. నేను ప్రోత్సహించే ఇతర స్థానిక జట్ల విషయంలో కూడా అంతే. నేను యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్లో చదువుకున్నాను. ఆ యూమాస్ ఫుట్బాల్ జట్టు ఇప్పుడు అత్యంత చెత్త జట్లలో ఒకటిగా ఉంది. నేను ఇప్పటికీ అభిమానినే. శనివారం వారు దాదాపు గెలిచేశారు. నేను మొత్తం ఆట చూడలేకపోయాను, కానీ వారు ఎలా ఆడారో తెలుసుకోవడానికి చెక్ చేసుకున్నాను. మరి, ఇది ఎందుకు ముఖ్యం? మీలో చాలా మందికి కూడా ఇలాంటి భావనే ఉంటుందని నాకు తెలుసు. మీరు ఏదైనా సంస్థలో చేరినప్పుడు లేదా మీరు ఒక అభిమానిగా ఉన్నప్పుడు లేదా మీరు ఒక జట్టులో భాగమైనప్పుడు, దారిలో వచ్చే అడ్డంకులకు మీరు ఎలా స్పందిస్తున్నారు? కొత్త విషయాలకు మీరు ఎలా స్పందిస్తున్నారు? ఏదైనా కొంచెం తగ్గుముఖం పట్టినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు? లేదా బాగా జరిగినప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు? మీరు సమతుల్యంగా ఉన్నారా? మీరు అందులో ఉన్నారా? మీరు నిబద్ధతతో ఉన్నారా? మీరు నమ్మకంతో ఉన్నారా? నేను అభిమానిగా ఉండే ఈ ప్రాంతంలోని అన్ని జట్ల పట్ల నేను చాలా నమ్మకంగా ఉన్నాను. వారు గెలుస్తున్నారా లేదా ఓడిపోతున్నారా అనేది ముఖ్యం కాదు. సుసీ మెక్రే వారి అభిమాని. నేను ఈ విషయానికి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఈ సంవత్సరం న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ చాలా బాగా ఆడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో, వారు బాగా ఆడలేదు, కానీ నేను ఇంకా అక్కడే ఉన్నాను. నేను వారికి అండగా ఉన్నాను. నేను నిజంగా మంచి అభిమానిని. అందుకే నేను ఈ వారాంతంలో దీని గురించి ఆలోచించడం ప్రారంభించాను, మరియు నాకు మా వ్యవస్థాపకుడు, మిస్టర్ ఆష్ ముఫరే విషయంలో కూడా ఇదే భావన ఉంది. నేను ఒక అభిమానిగా మారాను, మీరు అలా పిలవాలనుకుంటే. ప్రజలు ఇతర పేర్లను ఉపయోగిస్తారు. నేను ఆయన దార్శనికత, ఈ మనిషి యొక్క నైతికత, ఈ మనిషి యొక్క నిజాయితీ, ఈ మనిషి పనిచేసే విధానాన్ని అర్థం చేసుకున్నాను. మరియు ఈ ప్రయాణంలో ఏదైనా సరే నేను ఆయనకు అండగా ఉంటాను. ఇప్పుడు విషయాలు మారుతున్న మరియు మనం ఈ ప్రయాణంలో ఒక కొత్త భాగంలోకి అడుగుపెడుతున్న సమయం వచ్చింది. మనం పాత విషయాలను మరియు గతంలో జరిగిన వాటిని వదిలేస్తున్నాము. మనం ఒక సరికొత్త, పరిశుభ్రమైన, నూతనమైన ప్లాట్ఫారంలోకి వెళ్తున్నాము, దానిని మనం గ్రహించడానికి, దానిలో లీనమవడానికి, కొత్త పద్ధతులను నేర్చుకోవడానికి. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను నన్ను నెంబర్ 1 అభిమానిగా భావిస్తాను. నేను తటస్థంగా లేను. నా క్రీడా జట్ల విషయంలో కానీ, ఈ వ్యాపారం విషయంలో కానీ నేను ఎప్పుడూ తటస్థంగా లేను. మరియు నేను ఉత్తేజంగా ఉన్నాను. నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నాను. నేను చెప్పాలనుకుంటున్న మరో విషయానికి ఏమిటంటే, ఈ వారాంతంలో నాకు ఒక విషయానికి మెరుపులా తట్టింది, అది నన్ను చాలా ఉత్సాహపరిచింది. ప్రపంచ భారం నా భుజాల నుండి దిగిపోయింది. ప్రపంచ భారం అంతా నా భుజాలపై ఉందని కాదు, కానీ మనం దేనిలోకి వెళ్తున్నామో,
మరియు ఇతరులతో కలిసి నేర్చుకోబోయే ఈ ప్లాట్ఫారంలో మనం ఉండబోతున్నాము, మరియు మనం అక్కడి నుండి వెళ్ళి, దాని గురించి ఇతరులతో మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదనే ఆలోచన అద్భుతంగా ఉంది. అలా చేయడం ఈ ప్లాట్ఫారంకు అవమానం అవుతుంది, ఎందుకంటే మనకు అది సరళంగా మరియు సులభంగా ఉంటుందని, మనం విషయాలు నేర్చుకుంటామని మరియు మనం చేసే పని సరదాగా ఉంటుందని వాగ్దానం చేశారు. కాబట్టి మనం ఈ కొత్త ప్రక్రియలోకి అడుగుపెడుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, మరియు దాని కోసం ఎదురుచూస్తున్నాను. మరియు ఈ రోజు నేను చూసిన ఒక విషయాన్ని నేను చదవాలనుకుంటున్నాను. మీరు హద్దులు పెట్టుకున్నందుకు మీరు అనుభవించే అపరాధ భావన, మిమ్మల్ని మీరు వదిలివేయడానికి ఎంత లోతుగా శిక్షణ పొందారో తెలియజేస్తుంది. మళ్ళీ, మీరు హద్దులు పెట్టుకున్నందుకు మీరు అనుభవించే అపరాధ భావన, మిమ్మల్ని మీరు వదిలివేయడానికి ఎంత లోతుగా శిక్షణ పొందారో తెలియజేస్తుంది. ఖచ్చితంగా, మనమందరం హద్దులు పెట్టుకోవాలి. నేను హద్దులు పెట్టుకోవడం బాగా నేర్చుకుంటున్నాను. దాని అర్థం నేను సహాయం చేయని వ్యక్తిని అని కాదు. దాని అర్థం నాకు మంచి మనస్సు లేదు లేదా నేను దయగల వ్యక్తిని కాను లేదా విషయాలకు సహాయం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి నేను చేయగలిగినదంతా చేయాలనుకోను అని కాదు. కానీ నిజంగా దాని గురించి ఆలోచించండి. హద్దులు పెట్టుకోవడానికి ఇది సరైన సమయం. మనం తో కలిసి విజయంలోకి అడుగుపెడుతున్నాము. మరియు ప్రపంచం మన చేతిలో ఉంది. నేను ఉత్సాహంగా ఉన్నాను. మరియు గో పేట్రియాట్స్! వారు ఇప్పుడు వారి డివిజన్లో అగ్రస్థానంలో ఉన్నారు. మరియు వారు అగ్రస్థానంలో లేకపోయినా, సుసి తన హృదయంలో ఆశతో వారిని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఏది ఏమైనా, ఇది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే చాలా మంచిది. మరియు శుభదినం గడపండి. మనం త్వరలో మళ్ళీ మాట్లాడుకుందాం. అమ్మా.